మేము చేనేత కార్మికులమే. మాది 25,000 లోన్ తీసుకున్నాము. ఇంతవరకు రూపాయి కూడా మాఫీ కాలేదు. ఇంకా ఒకటి వచ్చి 1100కు కాల్ చేయమని చెప్పి చేసినాము. దానికి అయితే ఆడిగో అంటే కలెక్టర్ చుట్టూకు 4 సార్లు తిరిగినాము. ఈ ఆడిగో ఈటిగో అంటారు కానీ ఇంతవరకు రూపాయి కూడా మాఫీ కాలేదు. మేమైతే ఈసారి జగన్ కోరుకోవాలనుకున్నాము. ఇంతవరకు అయితే ఒక్క రూపాయి కూడా మాకు రుణమాఫీ కూడా కాలేదు చేనేత కార్మికుని. కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థపరులతో మా పేరు కూడా లిస్టులో నుంచి తీసేసినారు. అదే పనిగా తీసేసినారు. పేర్లు కూడా చెప్పమంటే ఎందుకు పేర్లు అయితే అవసరం లేదు. ఎందుకంటే అది ఇంతవరకు అయింది రూపాయి కూడా 2012లో తీసుకున్నాం చేనేతరు. ఇంతవరకు అయింది ఏ ఒక్క రూపాయి కూడా కాలేదు. దయచేసి మాకేమన్నా ఈసారి ఏమన్నా మాకు సహకరించాలి. ఏది ఏడైంది పింఛన్లేమి ఇచ్చారు కానీ అది ఎప్పుడు అవి ఉంటాయో కూడా లేదు తెలియదు. అది ఉన్నాయి జగన్ ఇన్నాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే చెప్పబట్టి కనీసం అంటే ఎలక్షన్ల దగ్గరికి వస్తేనే మేము పెంచినామంటే అవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇదే కానీ మాకు కనీసం అంటే 25,000 పెద్ద లెక్కేం కాదు. అది మా చేనేత కార్మికులమే. ఒక్కసారి మాకు దృష్టిలో పెట్టుకొని మాకు మాఫీ చేయాల్సింది. మాది రాప్తాడు మండలం, ఐవారిపల్లి విలేజ్ సార్. మా రాప్తాడు మండలంలో మా విలేజ్లో ఉన్న అరాచకం ఎక్కడా లేదు సార్. అందువల్ల అరాచకం అంటే వాళ్ళ కార్యకర్తలకి ఎస్టీలకి లోన్స్ కావాలన్నా, బీసీలకి వాళ్ళకి లోన్స్ ఇవ్వాలన్నా వాళ్ళ పార్టీ నాయకులకే ఇచ్చేది. వేరే వాళ్ళకి ఎవరికి ఇరు. వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇవ్వాల, వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఓటు వేయాల. ఇంతవరకు డాక్టర్ రుణమాఫీలు అన్నారు, ఏ ఒక్క రుణమాఫీ కాలే. రైతుకు రుణమాఫీ అన్నారు, ఏ నాకు 50,000 లోను ఒక్కటే తొలి లోన్ మాఫీ అన్నారు. ఇంతవరకు ఒక్క మాఫీ కూడా జరగలేదు. ఒక్క రూపాయి కూడా రాలేదు. మా అమ్మకి పింఛని వస్తా ఉండే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యే అయితేనే ఊర్లో ఉండే నాయకులు అప్పుడప్పుడు తొలగించేసరి. మా నాన్న చనిపోయారు 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి కూడా ఇదంతలు పింఛని ఇంతవరకు కూడా మాకు ఇవ్వలేదు. అధికారుల దగ్గర పోతే అధికారులు వాళ్ళు చెప్తేనే చేసేది అంటారు. అధికారులు శాశ్వతమా, వీళ్ళు ఉండే వాళ్ళ శాశ్వతమా? అధికారులు ప్రతి ఒక్కరికి దాని ప్రాసెస్ ప్రకారం చేసేయాల. అధికారులు వాళ్ళు కొమ్ము కాస్తా అన్నారు. అది అవును సార్. ఆయన కాపీ కొట్టిండేది ఈయన పెంచినాడు అంతే. మనం స్కూల్లో పోయేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు చదువు రాకపోతే ఇంకోరితో మనం కాపీ ఎట్లా రాస్తామో అట్లా రాసినాడు ఈయన. అదే సేమ్ అదే జరిగింది. 100% అదే జరిగింది. అది జరిగింది. మనం పోయే దారి ఏర్పంచుంటాము. ఆ దారిలో మళ్ళీ వెనకలు వచ్చేది ఆయన కాపీ కొట్టుకుంటే వెనకలు వచ్చేది. దారి ఏర్పంచిన ఉందే గొప్ప, కానీ దావంటి పోయేవాడిని గొప్ప కాదు. అది ఏం చేసినారు మా నియోజకవర్గంలో అంటే ఊరూరులోనూ పోలు ఎత్తినారు. అది అభివృద్ధి జరిగింది. ఎవరు వాళ్ళు పోలు ఎత్తడం, లైట్ వేయడం, అదొక్కటే. మళ్ళీ వీధంతా వేరు, ఒక్క పోలు ఎత్తుతారు, అభివృద్ధి చేసినామంటారు. అంత తప్ప రెండోది అభివృద్ధి లేదు. అది ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళే 10-15 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఎక్కడే కానీ గ్రామంలో అభివృద్ధి లేదు. వాళ్ళ అరాచకము, వాళ్ళు దోపిడీ చేసుకోవడం తప్ప రెండోదే లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.